వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ కావ్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పాత బస్తీలో భారీ వర్షం, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం, ఇబ్బందులు పడ్డ వాహనదారులు. ప్రధాని మోదీ నివాసంలో ముగిసిన ఎన్డీఏ పక్ష నేతల భేటీ. సుమారు గంటన్నర పాటు సాగిన సమావేశం. సహజ వనరుల అభివృద్ధికి సహకరించాలన్న పర్యావరణవేత్త భాస్కర్ నాయుడు. 140 కోట్ల మంది నెలకొక్క మొక్క నాటాలని వినతి. జగన్ ని పాతాళానికి తొక్కుతానని నిజం చేసిన పవన్. అనంతపురం జనసేన పార్టీ కార్యాలయంలో మాట్లాడిన బాబురావు. బస్తీలో భారీ వర్షం కురిసింది. చంద్రాయనగుట్ట, అలియాబాద్, లక్ష్మీనగర్, శివగంగానగర్, చత్రినాక, అచ్చయ్యనగర్, అయోధ్యనగర్, హనుమాన్ నగర్, పటేల్ నగర్, ఉప్పుగూడ, శివాజీనగర్, సాయిబాబా నగర్ తదితర ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వర్షపు నీటికి తోడు డ్రైనేజ్ పొంగిపొర్లుతుండటంతో కాలనీలన్నీ చెరువులుగా మారాయి. దీంతో స్థానికులు, వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో ఎన్డీఏ పక్ష నేతల భేటీ ముగిసింది. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీఏ కూటమి సమావేశం సుమారు గంటన్నర పాటు సాగింది. ఇందులో ఎన్డీఏ కూటమి మిత్రపక్షాలకు చెందిన కీలక నాయకులు పాల్గొన్నారు.
సహజ వనరులను అభివృద్ధి చేసేందుకు అందరూ సహకరించాలని ప్రముఖ పర్యావరణవేత్త భాస్కర్ నాయుడు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆయన మొక్కలు నాటారు. వృక్షో రక్షితి రక్షిత, సమస్త జీవరాశులకు ఆహారాన్ని, ప్రాణవాయువును అందించి భూమిని రక్షించే వృక్షాలను దేశవ్యాప్తంగా ఉన్న 140 కోట్ల మంది నెలకొక్క మొక్క నాటితే ప్రపంచంలో అందరికంటే భారతీయులే ధనవంతులు అవుతారని స్పష్టం చేశారు. ఇప్పటికే కరువు జిల్లాల్లో 4కి 1 మొక్క మాత్రమే ఉందని, ఇప్పటికైనా గుర్తించి పుష్కలంగా ఆహారం, ఆక్సిజన్, ప్రకృతి సంపాదించి సంపన్నులు అవుతారు కనుక ఇప్పటికైనా సహజ వనరుల గొప్పతనాన్ని గుర్తించాలన్నారు. వాటిని పరిరక్షించే విధంగా ప్రభుత్వం అడుగులు వేయాలని ఆయన సూచించారు. అనంతపురం సప్తగిరి సర్కిల్ జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫోటోకి పాలాభిషేకం చేశారు. ఆ తర్వాత వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూటమి జనసేన, తెలుగుదేశం, బీజేపీ గెలిచిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. జనసేన నాయకుడు బాబురావు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా జగన్ రెడ్డిని 2024 ఎన్నికలలో పాతాళానికి తొక్కుతానని, అలాగే జరగకపోతే నా పేరు పవన్ కళ్యాణ్, నా పార్టీ జనసేన కాదని అన్నారని తెలిపారు. అన్నట్లుగానే జగన్ రెడ్డికి పాతాళానికి తొక్కాడు. అలాగే పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి కాదు, శక్తి అన్నాడు. ఈ రోజు కూటమి అధికారంలోకి రావడానికి పవన్ ఎంతో కృషి చేశారని తెలిపారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు మద్యం మాఫియా, ఇసుక మాఫియాను ప్రోత్సహించాడని, కల్తీ మద్యం అమ్మి ఎంతో మంది ప్రాణాలు బలికొన్నాడని ఆరోపించారు. వీటన్నిటితో ప్రజలు విసిగిపోయి కూటమి అభ్యర్థులను ఏకపక్షంగా గెలిపించారని తెలిపారు.
ఈ సమావేశం ముఖ్య కారణం జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి విజయోత్సవానికి నిదర్శనంగా మేము ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఏ జగన్ రెడ్డి, నిన్ను అధపతాల కాలానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు అని ఏ పిలుపైతే ఇచ్చారో మా జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆ పిలుపు మేరకు జగన్ రెడ్డి అనే వ్యక్తిని తొక్కడం, భూపాతాలను తొక్కడం జరిగింది. ఈరోజు ఖచ్చితంగా చూస్తూ ఉన్నాం. ఆ రోజు ఏ రోజైతే స్టేట్మెంట్ ఇచ్చాడో మా నాయకుడు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, నిన్నటి వరకు జనసేన పార్టీ నాయకులైతేనే, మీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ టీడీపీ, అదేవిధంగా బీజేపీ, జనసేన కూటమి విజయోత్సవానికి తన భుజస్కంధాలపైన వేసుకుని గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేసినందుకు ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ తెలుసుకుంటున్నాం. ఈ జగన్ రెడ్డి అనే వ్యక్తి ఏవైతే 21 సీట్లు తీసుకోవడం, అందులో ఏ ఒక్క సీటు తగ్గకుండా 21 ఇచ్చినందుకు జనసేన పార్టీ నాయకులకు అభినందనలు కూడా తెలియజేస్తున్నాం. యాక్షన్ ఎయిడ్ ఆధ్వర్యంలో బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వాతావరణంలో కలిగే మార్పులను గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో 12 ఎన్జీఓలు, 5 బస్తీల నుండి మహిళలు, యువత, పిల్లలు, దేవిరాజ్ కుమార్ జాయింట్ అవుట్ డైరెక్టర్ సహాయం ప్రోగ్రాం ఆఫీసర్ వద్ద మొత్తం 50 మంది సభ్యులు పాల్గొన్నారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలు, వాతావరణ మార్పులపై మాట్లాడారు. వర్షాలు పడితే స్కూల్కి కూడా వెళ్లలేమని చిన్నారు తెలిపారు. మారుతున్న వాతావరణంలో కలిగే మార్పులు గమనించాలన్నారు. ప్లాస్టిక్ వాడకం తగ్గించాలన్నారు. వాతావరణ దినోత్సవ సందర్భంగా యాక్షన్ ఎయిడ్ తరపున ఒక కలెక్టివ్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అందులో ఈ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్, పర్టికులర్ గా అర్బనైజేషన్ మీద ఎలా ఉంది అనే దాని మీద నుంచి చాలా వరకు మన స్వచ్ఛంద సంస్థల నుంచి పిలవడం జరిగింది. ఇది ఒక ఇనిషియేటివ్ లాగా మేము తీసుకున్నాము. దీనికి పరిష్కారం ఏంటిది, ప్రతి ఒక్కరు ఎలాంటి కమ్యూనిటీలో, స్లమ్స్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, స్కూల్కి వెళ్ళే పిల్లలు, పనికెళ్లే మహిళలు, తర్వాత కన్స్ట్రక్షన్ వర్కర్స్, డొమెస్టిక్ వర్కర్స్, వీళ్ళంతా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనే దాని మీద ఒక సర్వే లాగా చేసి మేము స్లమ్స్ లో దీని గురించి అందరితో డిస్కషన్ చేసి నెక్స్ట్ మనం ఏం చేయాలి, యాజ్ ఎ సిటిజన్ గా మన రోల్ ఏంటిది అనే దాని గురించి డిస్కషన్ చేయడం జరిగింది. అందులో మనకి రిటైర్డ్ ప్రొఫెసర్స్ రావడం జరిగింది. నమస్కారం. ఈరోజు పర్యావరణ గురించి మరి అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మరి చెట్టు నాటాలి, వాటి శ్వాస కూడా మనం పీల్చాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చెట్టు నాటితే మనకు గాలి, వెలుతురు అనేది, నీటి కాలుష్యం లేకుండా, మరి వాయు కాలుష్యం లేకుండా ఉండాలంటే మనం ప్రతి ఒక్కరము एनवायरनमेंट डे 5 जून को 2024 में हम एक्शन एड के द्वारा हम लोगों ने काफ़ी अलग अलग तरीके से आज इस मुद्दे को सामने रखा है. हम लोगों ने स्टूडेंट्स को और यूनिवर्सिटी, उस्मानिया यूनिवर्सिटी, वेस्ली कॉलेज, पीजी कॉलेज ऑफ सोशल वर्क और यंग एनवायरमेंटलिस्ट, सिविल सोसाइटी ग्रुप्स जो कि वर्कर्स पे, एजुकेशन के ऊपर, चाइल्ड राइट्स के ऊपर, विमेन इश्यूज के ऊपर और इंफ्रास्ट्रक्चर पे काम करते हैं, हमने उनको आज के इस सेशन में बुलाया. और जो मेन मुद्दा था वो यही था कि हम अगर क्लाइमेट चेंज की बात करते हैं तो वो केवल पहाड़ों पे या समुद्र और नदी के किनारे पे ही हम नहीं देख सकते, लेकिन अगर हम अर्बनाइजेशन की बात करते हैं, जो आज हम जिस सिटी में बैठे हैं उसका सबसे बड़ा इम्पैक्ट हम उसको स्लम्स में देखते हैं. 2021 में जब फ्लड आया तो सबसे ज्यादा जो उसका प्रभाव था वो स्लम्स के ऊपर था.
वर्कर्स के ऊपर जब ज्यादा बारिश होती है, जब पानी नहीं रहता, बच्चों के ऊपर, क्लाइमेट चेंज का प्रभाव पानी होना ना होना, महिलाओं के ऊपर, हम लोगों ने ये रिपोर्ट जो है इम्पैक्ट ऑफ वाटर, एक्सेसिबिलिटी एंड क्लीन अफोर्डेबल वाटर ऑन लाइव्स ऑफ विमेन, महिलाओं के ऊपर इसका क्या प्रभाव पड़ता है। तो क्लाइमेट चेंज का प्रभाव सबसे ज्यादा अगर हम देखते हैं तो वो महिलाओं और बच्चों के ऊपर है। तो आज का जो हमारा एक सेशन था, जो आपसी बातचीत थी, वो ये थी कि हम किस तरीके से इंडिविजुअल तरीके से कंट्रीब्यूट कर सकते हैं एक कम्युनिटी के लेवल पे। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పాత బస్తీలో భారీ వర్షం, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం, ఇబ్బందులు పడ్డ వాహనదారులు. ప్రధాని మోదీ నివాసంలో ముగిసిన ఎన్డీఏ పక్ష నేతల భేటీ, సుమారు గంటన్నర పాటు సాగిన సమావేశం. సహజ వనరుల అభివృద్ధికి సహకరించాలన్న పర్యావరణవేత్త భాస్కర్ నాయుడు, 140 కోట్ల మంది నెలకొక్క మొక్క నాటాలని వినతి. జగన్ని పాతాళానికి తొక్కుతానని నిజం చేసిన పవన్, అనంతపురం జనసేన పార్టీ కార్యాలయంలో మాట్లాడిన బాబురావు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాధానం.